ప్రాన్స్ బిర్యానీ చేస్తాం. 3 స్పూన్స్ కారము, ధనియాల పొడి 1.5 స్పూన్, తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా, మ్యారినేట్ చేయాలి. ఒక 10 నిమిషాలు తగినంత ఉప్పు వేసుకొని ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాలు పెట్టేసేయాలి పక్కన. ముక్కకంతా బాగా పట్టించాలి, పీసెస్కి మంచిగా పట్టాలి. పీసెస్కి ఎంత మంచిగా మసాలా అంటే అంత టేస్ట్ వస్తుంది. తర్వాత పెద్ద సైజే గిన్నె పెట్టుకోవాలి, బాగుంటుంది. ఎందుకంటే మనం అందులోనే బిర్యానీ చేయాలి కాబట్టి. గిన్నె వేడైనాక ఆయిల్ వేసుకోండి. మనం కేజీ చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను పెద్ద గరిటెతో. నాకు తెలుస్తుంది ఎంత వేసుకుంటున్నాను, అట్లా మీకు తెలియాలని చెప్తున్నా. 3 స్పూన్స్ వేసుకోండి పెద్ద గరిటెతోని. ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో కూడా అది మనం రైస్ వండుకునేటప్పుడు కూడా వేస్తాం. గరం మసాలా కొంచెం వేసుకోండి కర్రీలో, మళ్ళీ మనం రైస్లో వేయాలి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, ఒక ఆకు, తర్వాత ఆనియన్స్, కొంచెం ఆనియన్స్ వేసుకోండి. మళ్ళీ మనం అన్నం వండుకోవడం మళ్ళీ వేసుకుందాం. కొద్దిగా మిరపకాయలు, అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నూనెలో వేగిన తర్వాత చిటికెడ పసుపు, ఎందుకంటే కొంచెం ఆనియన్ కలర్ రావడానికి వేసాను నేను. చిటికెడే వేసాను, ఎక్కువ వేయలేదు. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దాంట్లో వేసేసేయాలి. స్ప్రెడ్ చేసి కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గనియాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ చూసుకొని లాస్ట్ దించేటప్పుడు కొద్దిగా నిమ్మకాయ, హాఫ్ లెమన్ అట్లా స్క్వీజ్ చేసేసేయాలి. మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టేసేయాలి. అది ఇది అయిపోయింది, ఇది పక్కన పెట్టేసేయాలి. ఇంకొక బౌల్ తీసుకొని
ఇంకొక డేక్స్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మనం ఆయిల్ వేసుకోండి. మనం బగారా చేసుకోవాలన్నాం. కొంచెం చెక్క, మొత్తం హోల్ గరం మసాలా కొంచెం అన్నీ, ఒక ఆకు. ఇప్పుడు మిగిలిన ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 1.5 స్పూన్ అట్లా వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకుంటే బాగుంటుంది. అలా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ఒక కట్టలో సగం సగం వేసుకోండి. కొంచెం సగం కొత్తిమీర కట్ట, సగం పుదీనా కట్ట. అది అయిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి, మళ్ళీ గరం మసాలా, బిర్యానీ మసాలా, ఉప్పు, టమాటాలు, పెరుగు అవన్నీ వేసి, కారం మాత్రం వేయద్దు. మళ్ళీ నానబెట్టుకున్నాను నేను నానబెట్టుకున్న రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకొని 75% ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత మనం వండుకున్న బౌల్లోనే రైస్, ఫస్ట్ కర్రీ వేసుకొని తర్వాత రైస్ వేసి, మళ్ళీ కర్రీ వేసి, రైస్ వేసి, కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసి, కొంచెం నిమ్మకాయ చల్లి పెట్టేసేయాలి. ఒక 15 నిమిషాలు పెట్టాలి. 15 నిమిషాల తర్వాత చూసుకోండి, రైస్ కుక్ అయిందా లేదా చూసుకున్న తర్వాత దించేసేయండి. నేను డిష్ అవుట్ చేస్తున్నాను. సూపర్గా ఉంది ప్రాన్స్ బిర్యానీ, చాలా బాగుంది.